ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రధాని మోడీ చేత శభాష్ అనిపించుకున్న వ్యవస్థ, కరోనా సమయంలో సేవలందించి ప్రజల చేత దండాలు పెట్టించుకున్న వ్యవస్థ, వరదలు విపత్తుల సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందించి జేజేలు కొట్టించుకున్న వ్యవస్థ ఇప్పుడు బాబు హామీల గాలిమాటల్లో కొట్టుకుపోయింది. 1వ తేదీ సూర్యుడు ఉదయించక ముందే తలుపు తట్టి అవ్వాతాతల చేతిలో పెన్షన్ పెట్టి వారి మోములో చిరునవ్వును చూసి ఆత్మ సంతృప్తి పొందిన వాలంటీర్లు చంద్రబాబు కుటిల రాజకీయానికి బలైపోయారు. పవన్ కళ్యాణ్ మోపిన నిందలు భరించారు, అపవాదులు భరించారు, చంద్రబాబు వారి ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టినా భరించారు. కానీ ఒకే ఒక్క హామీ, వారి పారితోషికం 10,000 చేస్తానంటూ చంద్రబాబు ఇచ్చిన ఒకే ఒక్క హామీ మొత్తం వ్యవస్థను పేకమేడలా కుప్పకూల్చేసింది. పవన్ మాటలతో భంగపడ్డారు, చంద్రబాబు హామీలకు ఆశపడ్డారు, ఇప్పుడు పూర్తిగా నడి రోడ్డుపై పడ్డారు. ఉగాది రోజున ఉగాది పచ్చడి తిన్నారో లేదో తెలియదు కానీ వాలంటీర్లకు 10,000 పారితోషికం ఇస్తానని పండగ పూట పండులాంటి హామీ ఇచ్చారు చంద్రబాబు. ఓట్లేయించుకున్నారు, సీట్లో కూర్చున్నారు. 5 నెలల తర్వాత అసలు ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థే లేదట. అలాంటి వ్యవస్థ ఒకటి ఉందని తమకు తెలియదట. ఉంటే జీవో చూపించాలట. ఏదైతేనే లేని పిల్లవాడికి పేరు పెట్టలేమని, అసలు ఈ వ్యవస్థే పుట్టలేదని అవహేళనగా మాట్లాడారు. అయ్యా చంద్రబాబు గారు, వాళ్ళు గోనె సంచులు మోసేవాళ్ళని అవహేళనంగా మాట్లాడింది మీరే కదా. ఎన్నికలు దగ్గర పడే సమయానికి పారితోషికం 10,000 చేస్తానని ప్రగల్భాలు పలికింది మీరే కదా. ఇప్పుడు జీవో లేదని ఆ వ్యవస్థ గొంతు కోస్తోంది మీరే కదా. జీవో లేకపోతే ఏమైంది? మీరిస్తానంటే ఎవరైనా వద్దన్నారా? జీవో ఇవ్వకండి అంటూ ఎవరైనా అడ్డుపడ్డారా? మాకు ఈ వాలంటీర్ వ్యవస్థే వద్దని ప్రజలేమైనా చెప్పారా? ఎందుకు సార్ ఇంత మోసం? మిమ్మల్ని నమ్మి 2.5 లక్షల మంది వాలంటీర్లే కాదు, వారి కుటుంబ సభ్యులతో కలిపి 10 లక్షల మంది ఓట్లేశారు. అవసరం తీరాక వారికి వెన్నుపోటు పొడిచారు. ఇదంతా చూసి నిజమాని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో అమాయకంగా అడగండి. ఓ 10 పాయింట్లలో చెబుతాను, అవునో కాదో మీరే డిసైడ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, వాలంటీర్లను కూడా వాడుకో, ఓట్లేయించుకో, వదిలించుకో పాలసీలో చంద్రబాబు చేర్చేశారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, ఉగాది రోజు పచ్చడి తిన్నారో లేదో తెలియదు కానీ 10,000 ఇస్తానని పచ్చి అబద్ధాలు చెప్పారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, 2.5 లక్షల మందిలో ఆశలు రేకెత్తించి ఓట్లేయించుకుని బాబు మార్కు వెన్నుపోటు పొడిచారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నారని వారి ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, 30,000 మంది మహిళల మిస్సింగ్ కిడ్నాప్లకు వాలంటీర్లే కారణమని పవన్ పైత్యం ప్రదర్శించారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో వాలంటీర్లు ఇళ్లలోకి వెళతారని బాబు దిగజారుడు కామెంట్లు చేశారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, నాడు బాబు పారితోషికం పెంచుతానన్నారు, పవన్ కళ్యాణ్ వాలంటీర్లు కిడ్నాపర్లంటూ నిందలు వేశారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, 5 ఏళ్ల పాటు అద్భుతమైన సేవలు అందించిన వ్యవస్థను లేని బిడ్డకు పేరు పెట్టలేమంటూ నిర్వీర్యం చేసేశారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, వాలంటీర్ల కోసం 2023 సెప్టెంబర్ తర్వాత జీవో రాలేదంటున్న బాబు ఇప్పుడు జీవో ఇస్తానంటే ఎవరూ అడ్డుకోరు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, జగన్ ప్రభుత్వంలో దేశం మెచ్చిన వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు హామీలు నమ్మి పూర్తిగా కనుమరుగైపోయింది, అవునా కాదా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే అసలు వాలంటీర్ వ్యవస్థ పైన వీళ్ళు చేసినటువంటి కుట్రేంటో కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. నిన్న మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఒక క్వశ్చన్ అడిగారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లు ఎంతమంది, ఆ సంఖ్య ఎంత, వారికి చెల్లిస్తున్నటువంటి మొత్తం అంటే ఒక ఏడాదికి చెల్లిస్తున్నటువంటి మొత్తం ఎంత, గౌరవ వేతనం పెంచే ఆలోచన మీకేమైనా ఉందా, ఉంటే ఆ వివరాలేంటి అని అడిగారు. దానికి ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది, అధికారిక సమాచారం. 2023 ఆగస్టు తర్వాత అసలు ఈ వ్యవస్థే లేదు, సెప్టెంబర్ నుంచి జీవో రాలేదు, అసలు లేని బిడ్డకి మేము ఎలా పేరు పెడతాము అంటే ఈ వ్యవస్థను మేము కొనసాగించే అవకాశమే లేదని చెప్పారు. జీవో లేదు అంటూ ఒక కారణాన్ని చూపుతున్నటువంటి ప్రభుత్వం జీవో ఇస్తానంటే వైఎస్ఆర్సీపీ ఏమైనా వద్దందా, ప్రజలేమైనా వద్దన్నారా, ఇతర సభ్యులు ఎవరైనా వద్దన్నారా అంటే ఏమీ లేదు. అంటే ఏ రకంగా మోసం చేస్తున్నారన్న దానికి ఒకసారి మంత్రి గారు ఏం మాట్లాడారనేది మండలిలో ఒకసారి వింటే మనకు అర్థమైపోతుంది. ప్లీజ్. వాలంటీర్లకు ఇచ్చే సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు. అంతేగాని అధ్యక్ష వాలంటీర్ వ్యవస్థ మీద మాకు
గౌరవం ఉంది. మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సేవలు ఉపయోగిద్దామన్నారు, వాళ్ళ జీతభత్యాలు పెంచుదామన్నారు. కానీ లేరు అధ్యక్ష, వాళ్ళు లేరు. మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించాం వాళ్ళం. క్యాండిడేట్తోనూ ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా, దాన్ని బ్యాక్ డేట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకూడదు ఎక్కడుంది? బ్యాక్ డేట్ ఇవ్వకూడదు రూల్ ఎక్కడుంది? చట్టం మన చేతే కదా, దాన్ని చేయొచ్చు కదా. నేను అంతకు వెళ్ళలేదు, డైరెక్ట్ గా కొనసాగిస్తారా లేదా, కొనసాగించి మీరు ఎన్నికలు ఇచ్చే 10,000 రూపాయలు ఇస్తారా లేదా, ఆ 2 మాటలు చెప్పండి చాలు. కొనసాగిస్తారు లేదన్నారు, మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని వాళ్ళే ఒకటి సాధి పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు, పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు, పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు. సింపుల్. వాలంటీర్లు 30,000 మందిని కిడ్నాప్ చేశారని చెప్పింది వీళ్ళే. అంటే వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టే కదా మొదటిది. తర్వాత ఇళ్లలోకి దూరుతున్నారు, ఇదేంది గోనె సంచుల ఉద్యోగం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అప్పటికి వాలంటీర్ వ్యవస్థ వాడికి ఉన్నట్టుగానే కనిపిస్తోంది. ఆ తర్వాత ఉగాది రోజున 10,000 రూపాయలు పారితోషికం నేను పెంచుతున్నాను, 5,000 నుంచి 10,000 వరకు. అప్పటికి కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు 10,000 రూపాయలు పెంచుతారా లేదంటే అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు రాష్ట్రంలో, అది కనిపించట్లేదు. లేని పిల్లవాడికి మేము పేరు ఎలా పెట్టాలి, అసలు వాలంటీర్ వ్యవస్థ ఎక్కడుంది? మీకు అందరికీ కనిపించింది 5 ఏళ్ల పాటు సేవలు అందించినటువంటి వాలంటీర్ వ్యవస్థ ఈరోజు ప్రభుత్వానికి కనిపించట్లేదట.